హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో లెహంగా స్కర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనో ఈరోజు వీడియోలో నేర్చుకుందామండి. ఇప్పుడు యాక్చువల్గా లెహంగాకి ఇక్కడ నేను బార్డర్ అనేది కట్ చేయనండి. బార్డర్ కట్ చేయకుండా ప్లీట్స్ పెట్టకుండానే ఓన్లీ కలీస్ జాయిన్ చేస్తూ రెడీమేడ్ స్టైల్లో లెహంగా అనేది మీకు ఏ విధంగా రెడీ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఈ లెహంగా స్టిచ్ చేసుకోవడానికి నేను శారీ తీసుకున్నానండి. సో ఫస్ట్ ఈ శారీలో పళ్ళు అనేది సపరేట్ చేసేసుకున్నాను. సో పళ్ళు తీసేయంగానే మనకి 4.5 మీటర్ క్లాత్ అయితే మిగిలింది. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే శారీని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా శారీని ఫోల్డ్స్ చేసుకోండి. మనకి ఇక్కడ కలీసుతో జాయిన్ చేసుకుంటున్నాం కాబట్టి ఎన్ని కలీస్ కావాలంటే అన్ని ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను 16 కలీస్తో లెహంగా అనేది స్టిచ్ అయిపోతున్నాను. కాబట్టి మీరు శారీని 8 ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి. లెహంగా స్టిచ్ చేసుకునేటప్పుడు కలీస్ ఎక్కువ పెట్టి జాయిన్ చేసుకున్నారంటే లెహంగా చూడడానికి చాలా అందంగా ఉంటుందండి. శారీని ఫోల్డింగ్స్ చేసేటప్పుడు మనకి అన్ని ముడతలు కూడా సమానంగా రావాలి. ఎక్కడే కానీ ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా వచ్చేటట్లు సెట్ చేసేసుకొని ఈ శారీ కదలకుండా పైన బార్డర్ దగ్గర పిన్ పెట్టుకోండి. ఇక్కడ పైన పెట్టుకోండి, సెంటర్లో, చివర్లో ఇక్కడ 3 వైపులా కూడా మీరు పిన్నులు పెట్టుకొని నీట్గా సర్దుకోవాలి. తర్వాత ఫస్ట్ లెహంగా లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను ఈ స్టిచ్ అయిపోయి ఈ లెహంగా లెంత్ వచ్చేసి 40 ఇంచెస్. సో ప్లస్ మనకి 40 ఇంచెస్లో 2 ఇంచెస్ నడుముకి బెల్ట్ వస్తుంది కదా. సో నడుము పట్టికి 2 ఇంచెస్ పక్కన తీసేసుకొని 38 ఇంచెస్ దగ్గర మనం ఇక్కడ లెంత్గా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 38 ప్లస్ 2 ఇంచెస్ వచ్చి వెస్ట్ లెంత్ వస్తుంది. సో మనకి 40 ఇంచెస్ లెంత్ అనేదానికి సరిపోతుంది. సో మనం ఇందాక లెంత్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, 38 ఇంచెస్. సో 38 ఇంచెస్ దగ్గరికి నీట్గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ముందుగా ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ క్లాత్కి సెంటర్ పాయింట్ అనేది ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి. ఈ సెంటర్ పాయింట్ ఎంతవరకు వస్తుందంటే ఇప్పుడు కనుక సపోజ్ ఇక్కడ నాకు 11 ఇంచెస్ ఉంది. సో సెంటర్ పాయింట్ 5.5 ఇంచెస్ అనమాట. సో 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కలిసి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను స్టిచ్ అయిపోయే ఈ లెహంగాకి వెస్ట్ సైజ్ ఎంత అంటే 32 ఇంచెస్ అన్నమాట. నడుము కొలత 32 ఇంచులు. సో ఈ నడుము కొలత 32 ఇంచులు ఉన్నప్పుడు 32/4 చేస్తే ఎంత వస్తుంది? 8 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ నేను స్టిచ్ అయిపోయే కలీస్కి వచ్చేసి టోటల్గా 16 కలీస్ను తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి మనం కట్ చేసినటువంటి ఈ లెహంగాకి కలీస్ లెంత్ ఏ విధంగా తీసుకోవాలంటే మనకి ఇక్కడ కలీస్ వచ్చేసి 16, వెస్ట్ లూజ్ 8 కదా. అప్పుడు 16/8 వేస్తే 2 ఇంచెస్ వస్తుంది మనకి. సో మీకు అర్థమవుతుంది కదండి. ఇక్కడ మనకి కలీసు వెడల్పు ఎంత? 2 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను సెంటర్ పాయింట్ డ్రా చేసుకున్నాను కదా లెహంగాకి మధ్యలో. సో ఆ సెంటర్ పాయింట్కి అటువైపు 2 ఇంచెస్, ఇటువైపు 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. సో మీకు మళ్ళీ చెబుతున్నాను చూడండి, కలీస్ని ఏ విధంగా లెంత్ మార్కింగ్ చేసుకోవాలంటే ఇక్కడ కలీస్ ఫార్ములా ఏంటంటే ఎన్ని కలీస్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంటు, అదేవిధంగా నడుము సైజ్ ఎంత అనేది. ఇప్పుడు కలీస్ను బై నడుము సైజు, కలీస్ డివైడెడ్ బై నడుము సైజ్ తీసుకుంటే ఎంత వస్తే అంత ఇక్కడ కలీస్ వెడల్పు అనేది మీరు మార్కింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు సెంటర్ పాయింట్కి అటువైపు 2 ఇంచెస్, ఇటువైపు 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనకి కలీసు కరెక్ట్గా 2 ఇంచెస్ దగ్గర కట్ చేశారనుకోండి, ఈ కలీ జాయిన్ చేసుకుంటూ వచ్చేసరికి లెంత్ తగ్గుతుంది. సో దానికోసం ఏం చేయాలంటే ఒకటేసారి ఇప్పుడు కలీసు జాయిన్ చేసుకోవడానికి ఎక్స్ట్రాగా ఎంత అవసరం అవుతుందో దానికి అంటే అటువైపు ఒక 1/4 ఇంచు, ఇటువైపు ఒక 1/4 ఇంచు, అంటే ఈ 16 కలీస్ జాయిన్ చేసుకోవాలి కదండి మనము. సో దానికోసము సెంటర్ పాయింట్కి అటువైపు 2 ఇంచెస్, ఇటువైపు 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా. సో ఈ 2 ఇంచెస్కి అటువైపు ఒక 1/4 ఇంచు, ఇటువైపు ఒక 1/4 ఇంచు మళ్ళీ మార్కింగ్ చేసుకోండి. సో ఇప్పుడు చివరి వైపు బార్డర్ వైపున బార్డర్ నుంచి ఒక 2 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి చివరి వైపు స్టిచ్ చేస్తాం కదా, ఆ కుట్టు బార్డర్ మీదకి వచ్చిందంటే బార్డర్ క్లోజ్ అవుతుందండి. సో దానికోసం బార్డర్కి 2 ఇంచెస్ పైన ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఈ పై వైపుకు ఇక్కడ నేను వీడియోలో డ్రా చేస్తున్నాను కదా, ఇక్కడ చూడండి క్రాస్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనకి పైన సెంటర్ పాయింట్ నుంచి 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, 2.25 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి ఈ కింది వైపు నుంచి రెండు వైపులా కూడా
ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. మనకి మెయిన్గా లెహంగా స్టిచ్ చేయాలంటే రెండు మెజర్మెంట్స్ అయితే సరిపోతాయండి. ఆ 2 కొలతలు ఏంటంటే, ఒకటి వచ్చేసి నడుము లూజు తెలిసి ఉండాలి, ఇంకొకటి లెంత్ ఉండాలి. సో నడుము లూజు లెంత్ తెలిస్తే మనకు చిన్న వాళ్ళకైనా పెద్ద పిల్లలకైనా ఒకటే మెథడ్ అండి ఈ లెహంగా స్టిచ్ చేసేసుకోవడం అనేది. మెయిన్ ఇంకోటండి, ఇప్పుడు ప్లీటెడ్ లెహంగా అంటాము కదా. సో ప్లీటెడ్ లెహంగాకి కలీస్ లెహంగాకి తేడా ఏమంటే, ప్లీటెడ్ లెహంగాలో కొంచెం బొద్దుగా కనిపిస్తారనమాట అమ్మాయిలు. అదే ఇక్కడ కొంచెం బొద్దుగా ఫ్యాటీగా ఉన్న వాళ్ళు ఇలా కలీస్ జాయిన్ చేసి లెహంగా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, నడుము దగ్గర అనేది ఈ లెహంగా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయి సన్నగా అనేది కనిపిస్తారు. సో ఇప్పుడు మనకి లెహంగా అంతే కంప్లీట్గా కటింగ్ చేసుకున్నాం కదండి. ఒక్కసారి ఓపెన్ చేసి ఈ కలీస్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకి టోటల్గా 16 అయితే వచ్చాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వీటి రెండింటిని జాయిన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. వన్ మోర్ థింగ్ అండి, ఇక్కడ మీరైతే బార్డర్ అస్సలు కట్ చేయాల్సిన అవసరం లేదండి. కొందరు ఏం చేస్తుంటారంటే సేమ్ ఈ విధంగానే కలీస్ కట్ చేసి మళ్ళీ అక్కడ బార్డర్ కట్ చేసి తర్వాత జాయిన్ చేస్తారు. సో అలా మీరు బార్డర్ కట్ చేసి జాయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. సో ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా కలీస్ని 1 by 1 జాయిన్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ కట్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను లైనింగ్కి 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. ఫస్ట్ లైనింగ్ లెంత్ మార్కింగ్ చేసుకుందాం. అంటే లైనింగ్ లెంత్ ఎప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఒక 2 ఇంచెస్ తక్కువగా ఉండాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే 38 ఇంచెస్ దగ్గర, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో సేమ్ అంతే లెంత్ తీసుకుంటున్నాను. ఒక 2 ఇంచెస్ పైన కింద ఫోల్డింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే లైనింగ్ క్లాత్ కొంచెం కాటన్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి పల్చగా వస్తుంది. అదే కొంచెం కింద ఫోల్డింగ్ చేసి పెట్టానంటే కింద మనకి వెయిట్ వచ్చేసి లెహంగా నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ లైనింగ్కి వచ్చేసి 8 కలీసే తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ నేను ఓన్లీ 3 మీటర్స్ క్లాతే తీసుకున్నాను లైనింగ్. సేమ్ మనము ఇందాక మెయిన్ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడ అదే విధంగా మార్కింగ్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఉన్నటువంటి ఈ క్లాత్లో ఫస్ట్ వచ్చేసి సెంటర్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్ పాయింట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసేసుకొని మధ్యలోకి ఒక సెంటర్ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 8 కలీస్ తీసుకుంటున్నాను. సో అక్కడ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్కి 16 కలీస్ కాబట్టి అటువైపు ఇటువైపు 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. కానీ ఇక్కడ 8 కలీస్ కాబట్టి అటువైపు 4 ఇంచెస్ ఇటువైపు ఒక 4 ఇంచెస్ ప్లస్ మనకి కలీస్ జాయిన్ చేసుకోవడానికి ఒక అటువైపు 1/4 ఇంచు ఇటువైపు ఒక 1/4 ఇంచు అనేది ఎక్స్ట్రాగా ఒకేసారి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చివరి వైపున మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ బార్డర్ ఎంతైతే ఉందో అంత క్లాత్ అనేది కింద వదిలేసి పైన మార్కింగ్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ ఒక బార్డర్ ఉంది అనుకున్నట్లే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నామంటే చూడండి, ఇక్కడ నేను బార్డర్ లెంత్ ఎంతైతే ఉందో సో ఇక్కడ చివరి వైపు లైనింగ్ క్లాత్ కూడా ఆ బార్డర్ లెంత్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ నుండి పై వైపుకి లైన్ అనేది క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. బిగినర్స్ కూడా అర్థం అవ్వాలని వీడియో కొంచెము డీటెయిల్డ్గా చేస్తున్నానండి. సో లెంతీగా ఉంటుంది. సో మీకు ఎవరికైనా లెంతీ అనిపిస్తే స్కిప్ చేసి చూడండి. సో ఇప్పుడు సేమ్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా కట్ చేసుకున్నామో లైనింగ్ కూడా అదే విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకునేటప్పుడు మనం 1 by 1 అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. సో లైనింగ్ అయితే ఈ విధంగా వస్తుంది. మనకి ఇక్కడ లైనింగ్లో 8 కలీస్ మాత్రమే వస్తాయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి వెస్ట్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం. సో వెస్ట్ బెల్ట్ అంటే ఇందాక మనకి నేను శారీలో పై బార్డర్ పక్కకు తీసి పెట్టాను కదండి. సో ఆ బార్డర్ని ఇక్కడ నేను వెస్ట్ బెల్ట్కి అనేది యూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఎంత కావాలి, 2 ఇంచెస్ బెల్ట్ రావాలి. సో బెల్ట్ లెంత్ ఎంత అంటే ఇక్కడ నాకు 32 ఇంచెస్ నడుము లూజ్ కదా. సో మనకి ఒక 2 ఇంచెస్ అనేది నేను ఎక్స్ట్రాగానే తీసుకుంటున్నాను. మన తర్వాత మనకి బెల్ట్ స్టిచ్ చేసుకున్నాక అటు ఇటుగా లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకి లెహంగా కటింగ్ అయితే పూర్తయిపోయిందండి. సో మనకి లెహంగా బెల్ట్ కోసం మనం తీసుకున్నటువంటి క్లాత్, లైనింగు, మెయిన్ ఫ్యాబ్రిక్, సో ఈ 3 ఉన్నాయి. నెక్స్ట్ స్టిచ్చింగ్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ లెహంగా స్కర్ట్ కోసం మనం తీసుకుంటే ఈ 16 కలీస్ని కూడా 1 by 1 అనేది జాయిన్ చేసుకోండి. పైనుంచి ఎక్కువ వెడల్పండి, మరీ తక్కువ గ్యాప్ లేకుండా ఒక 1/2 ఇంచు వెడల్పు వచ్చేలాగా పెట్టుకొని ఈ కలీస్ అనేది జాయిన్ చేసుకోండి. పైవైపు నుంచి జాయిన్ చేస్తూ ఈ కింద బార్డర్ దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి పైన 1/2 ఇంచు వెడల్పు తీసుకున్నాం కదండి. సో కిందికి వచ్చేసరికి కొంచెం క్రాస్గా వచ్చి ఎడ్జ్లో స్టిచ్ లాక్ అనేది చేసుకోండి.
ఇక్కడ మీరు పైన చూసారంటే ఇక్కడ పైన టాప్ స్టిచ్ అయినా వేసుకోండి. మాకు పైన టాప్ స్టిచ్ వద్దు అనుకుంటే లోపల వైపునే డబుల్ స్టిచ్ కూడా, అది ఒకే కుట్టు మీద ఇంకో కుట్టు వచ్చేటట్లు డబుల్ స్టిచ్ వేసుకోండి. అప్పుడు లెహంగా అనేది మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. లెహంగాస్కి పైన ఇక్కడ కలీస్ జాయిన్ చేసినప్పుడు ఈ పైన టాప్ స్టిచ్ వేసుకుంటాం చూడండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారంటే ఆ టాప్ స్టిచ్ వేయడం వలన కూడా లెహంగాకి కొంచెం అందం అనేది ఇంకా యాడ్ అవుతుందండి. ఇదే విధంగా టోటల్ 16 కలీస్ కూడా 1 బై 1 యాడ్ చేసుకుంటూ జాయిన్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను అన్ని కలీస్ కూడా జాయిన్ చేసేసాను. సో చూసారంటే మీకు ఈ విధంగా వస్తుంది. మీరు ఒక్కసారి కలీస్ అన్ని జాయిన్ చేసిన తర్వాత కూడా టేప్ తీసుకుని మనకు వచ్చినటువంటి ఈ వెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒక్కసారి కొద్దిగా ఎక్స్ట్రా వస్తే ఎక్కడైనా సరే లోపల వైపున ఒక కలీని కొంచెం ఎక్స్ట్రాగా జాయిన్ చేసి పట్టించేస్తే సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా అయితే 1 బై 1 అన్ని కలీస్ జాయిన్ చేసుకున్నామో అదే విధంగా లైనింగ్ కూడా జాయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను లైనింగ్ కూడా జాయిన్ చేసి స్టిచ్ చేసేసుకున్నానండి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని రెండింటిని కలిపి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను రెండింటిని కలిపి స్టిచ్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ దగ్గరికి వచ్చినట్లయితే సరిత మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేయండి. సో దీనివల్ల మన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి. ఫైనల్గా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని కూడా రెండింటిని అటాచ్ చేసేసుకున్నానండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు లెహంగాకి అటువైపు ఇటువైపు ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదండి. సో ఈ ఎడ్జెస్ని లైట్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ వెస్ట్ బెల్ట్ రెడీ చేసుకుందాం. దీనికోసం నేను బార్డర్ క్లాత్నే తీసుకున్నాను. మనకి ఇక్కడ బెల్ట్ లెంత్ ఎంత 2 ఇంచెస్ రావాలి అన్నమాట. సో ఇక్కడ నేను ఇలాంటి వెస్ట్ బెల్ట్ 2 తీసుకున్నాను ఒకే మెజర్మెంట్తో. మీరు ఇక్కడ మధ్యలో కావాలంటే లైనింగ్ అన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే క్యాన్వాస్ అయినా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ సెంటర్లో యాడ్ చేసుకోవడానికి లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి. ఎందుకంటే వెస్ట్ బెల్ట్ అన్నప్పుడు మనకి కొంచెం స్టిఫ్గా ఉంటే ఈ లెహంగాకు వేసుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా సిట్ అవుతుంది. మనం తీసుకున్నటువంటి ఈ బార్డర్కి ఫస్ట్ బార్డర్ వచ్చేసి రైట్ సైడ్ కింద ఉండాలండి, రాంగ్ సైడ్ పైన పెట్టేసుకొని మీరు ఒక బార్డర్కి ఎడ్జ్లో లైనింగ్ అనేది జాయిన్ చేసుకోండి. ఇక్కడ నేను లైనింగ్ తీసుకున్నాను కదండి, మీరు ఇక్కడ ఈ లైనింగ్ బదులుగా క్యాన్వాస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మెయిన్ పీస్ని లైనింగ్ను చివరి వరకు జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లైనింగ్ అనేది ఏదైనా ఎక్స్ట్రాగా ఉంటే అటు ఇటుగా నీట్గా కట్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనకి లైనింగ్ని ఒక బార్డర్ని జాయిన్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ బార్డర్ని టర్న్ చేసుకున్న తర్వాత ఈ బార్డర్ పై వైపున ఇంకొక బార్డర్, మనకి ఇక్కడ ఫస్ట్లోనే 2 బార్డర్స్ తీసుకున్నాం కదండి వెస్ట్ బెల్ట్ జాయిన్ చేసుకోవడానికి. సరే ఇంకొక బార్డర్ పెట్టి దాని మీద ఏంటి ఈ లైనింగ్ పీసు చివర్లో వస్తుంది. ఈ పైన 2 బార్డర్స్ వచ్చేలాగా పెట్టుకొని మీరు స్టిచ్ చేసుకోవాలి. చివరి వరకు కుట్టుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఓపెన్ చేసేసి మళ్ళీ కింది వైపుకు టర్న్ చేసుకోండి. ఇప్పుడు ఈ పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. మీకు బ్లౌజులు కుట్టేది ఐడియా ఉంటే మనకి షేప్ బెల్ట్ని ఏ విధంగా జాయిన్ చేసుకుని 3 పీసెస్ను కలిపి కుట్టుకుంటాం కదండి. సో ఇక్కడ అదే విధంగానే మీరు ఈ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలాంటి లెహంగా స్కర్ట్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి లెహంగా కుట్టడం ఎంత ఇంపార్టెంటో ఇక్కడ బెల్ట్ కూడా పర్ఫెక్ట్గా నీట్గా రావడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. బెల్ట్ కూడా నీట్గా ఉంటేనే లెహంగా కూడా మనకి ఇంకా చూడముచ్చటగా ఉంటుంది. బెల్ట్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది కదండి. సో ఇప్పుడు ఏం చేస్తుంటారంటే ఈ బెల్ట్కి అటువైపు ఇటువైపు ఎడ్జెస్ అనేది కొంచెం లైట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 వైపులా కూడా మీరు ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఎడ్జెస్ అనేది ఫోల్డింగ్ వేసుకోండి. 2 వైపులా కూడా ఇదే విధంగా రావాలన్నమాట. సో ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు 2 మనకి ఈయన పైన బెల్ట్ కింది వైపు బెల్ట్ 2 కూడా ఈక్వల్గా వచ్చేటట్లు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లెహంగాకి ఈ వెస్ట్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకుందామండి.
సో దీనికోసం ఏం చేస్తారంటే మనకి లెహంగాకి రాంగ్ సైడ్ వైపున ఫస్ట్ జాయిన్ చేసుకోవాలన్నమాట. అంటే లెహంగా రైట్ సైడ్ పైకి ఉండాలి, ఇక్కడ మనకి వెస్ట్ బెల్ట్ కింది వైపు ఉండాలి. అంటే మనకి ఇందాక లైనింగ్ వేసింది ప్లస్ లైనింగ్ ఇంకొక బార్డర్ కలిపి ఫస్ట్ జాయిన్ చేసుకోండి. ఇక్కడ లెహంగాకి ఒక 1/2 ఇంచు వెడల్పుతో లెహంగాని స్టిచ్ చేసుకోండి. ఇంకోటండి, లెహంగా ఇక్కడ వెస్ట్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు కుట్టు అనేది కొంచెం దగ్గరగా పెట్టి స్టిచ్ చేసుకోండి. మీరు ఇంకోటండి, లెహంగాకి ఈ విధంగా బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు కింది వైపు బెల్ట్ను ఎక్కువగా స్ట్రెచ్ చేసినట్లు పట్టుకోకుండా చాలా ఫ్రీ హ్యాండ్గా స్టిచ్ చేసుకున్నట్లు స్టిచ్ చేయండి. బెల్ట్ని ఈ విధంగా లాగినట్లు పట్టి స్టిచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వెస్ట్ బెల్ట్ అనేది ఇక్కడ ఫ్రంట్ అనేది ఫ్లాట్గా రాదనమాట, కొంచెం క్రాస్గా వచ్చినట్లు వస్తుంది. సో బ్యాక్ సైడ్ పూర్తిగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్రంట్ వైపుకి స్టిచ్ చేసుకోవాలన్నమాట. పై వైపుని స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం నిదానంగా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ నేను వీడియోలో చెప్తున్నాను కదా, ముందుగా మనకి ఇక్కడ స్టార్టింగ్ అనేది ఈక్వల్గా ఉందా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే ఒక్క స్టార్టింగ్లో మీరు మిస్టేక్ చేస్తే ఈ రిజల్ట్ బెల్ట్ మొత్తం రాంగ్గానే మీకు సాగినట్లుగానే వస్తుంది. అలాంటిది లేకుండా ఉండాలంటే ఇక్కడ వెస్ట్ బెల్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్లోనే ఒకట్లా వీడియోలో చూపించినట్లు ఫస్ట్ నిదానంగా 1 ఫోల్డ్ అనేది జాగ్రత్తగా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా అండి మనకి కింది వైపు అయితే ఎంత నిదానంగా నీట్గా స్టిచ్ చేసుకుందామో ఈ పై వైపున కూడా మనకి ఈ బెల్ట్ అనేది లాగకుండా ఎక్కడిదక్కడ పట్టినట్లు పట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఈ వీడియో చూసే వాళ్ళని ఇంకా ఎవరైనా ఇప్పటి వరకు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో స్టిచ్చింగ్ సంబంధించి చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి ఛానల్ను చెక్ చేయండి. సో ఇక్కడ చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏదైనా కొంచెం క్లాత్ మిగిలినట్లయితే కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను కదండి, నేను బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు మీకు చెప్పాను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానని. సో అక్కడ ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ని మనకి నీట్గా కట్ చేసేసి ఈ క్లాత్ని లోపల వైపుకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. సో ఈ ఎడ్జెస్న మనకి చివరి వరకు వచ్చి స్టిచ్ చేసుకున్నారు కదండి. ఇక్కడ ఇంకొక విషయం అండి, మీరు లెహంగాకి లోపల తాడు ఎక్కించుకోవాలి అనుకుంటే ఈ వెస్ట్ బెల్ట్కి గ్యాప్ వదులుకోండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే హుక్స్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ సైడ్ మనకి గ్యాప్ వస్తుంది కదా బెల్ట్కి, ఈ గ్యాపులు రెండింటిని క్లోజ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. మీరు తాడు పెట్టుకోవాలనుకున్నప్పుడు వీటిని ఓపెన్గా పెట్టుకోండి. నెక్స్ట్ ఈ వెస్ట్ బెల్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లెహంగాకి సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఈ లెహంగా సైడ్ జాయింట్ కూడా అండి మీరు పై వైపు నుంచి జస్ట్ ఒక 4 ఇంచెస్ వరకు గ్యాప్ తీసేసుకొని, అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే లెహంగాను కూడా ఫోల్డింగ్ చేసేసుకున్నాం కదండి ఎడ్జెస్ని మర్చి. సో ఇక్కడ సైడ్ జాయింట్ చేసుకోండి. ఈ సైడ్ జాయింట్ కూడా లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రెండింటిని విడివిడిగానే సైడ్ జాయింట్ చేసుకోండి. మీకు ఎందుకంటే మన ఇక్కడ లైనింగ్ లెహంగా రెండు కూడా సేమ్ లెంత్ తీసుకోలేదండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 4.5 ఉంటే లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నాను కాబట్టి రెండింటిని కలిపి కుట్టినప్పుడు గోల్ ప్రాబ్లం వస్తుంది. సో అలా లేకుండా మీరు లెహంగాని ఇప్పుడు లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కూడా విడివిడిగానే చేసుకోండి. సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు దాని మీదే మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడు కంప్లీట్గా మన లెహంగా రెడీ అయిపోయిందండి. బోటికులలో ఇలాంటి లెహంగా స్టిచ్ చేయాలంటే చాలా ఎక్కువగా ఛార్జ్ చేస్తారండి. సో అలాంటిది ఏం లేకుండా ఎంత ఈజీగా మనం ఇంట్లోనే ఇంత మంచి అందమైన లెహంగాస్ని స్టిచ్ చేసుకోవచ్చు చూసారు కదా. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కానీ మీకున్నటువంటి డౌట్స్నైనా సరే అండి నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం సరిత మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.